హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. సమ్మర్ వచ్చేసింది కదండీ! అంటే మామిడికాయలు అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి కదా! ఈ మామిడికాయలతో సింపుల్‌గా అయిపోయే రోటి పచ్చడినైతే చూసేద్దామండి. మామిడికాయ కారం అయితే ఇది మా సైడ్ అయితే రాయలసీమలో ఎక్కువగా చేస్తారండి. చాలా సింపుల్ ప్రాసెస్. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయితే ఈ రెసిపీ అనేదైతే అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చేసుకున్నామంటే రైస్ మొత్తం ఈ పచ్చడితోనే తింటామనమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే మామిడికాయలని మంచిగా వాష్ చేసుకొని ఇలా చూసారు కదండీ! ఇలా మంచిగా వాష్ చేసుకొనైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటినైతే కొద్దిగా పెద్ద పెద్ద పీసెసే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను మిక్సీ జార్‌లో అయితే వేస్తున్నాను. ఇందులో ఉన్న జీడినైతే పక్కకు తీసేసి నేను స్కిన్ తీయకుండా అలానే పెట్టేసి నేనైతే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్విక్‌గా గూడా అయిపోతుందనమాట. రోటిలా చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేదైతే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనకి రోలు అవైలబుల్‌లో లేదు కాబట్టి నేనైతే మిక్సీ జార్‌లోనే వేసేస్తున్నాను. ఇందులో ఉన్న జీడినైతే మొత్తం బయటకి తీసేసుకోవాలండి. చాలా తొందరగా అయిపోతుందండి. అంటు మామిడికాయలని చెప్పేసి ఉంటాయన్నమాట. మా సైడ్ అయితే మేము దాంతోనే చేస్తాము. అది ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇవి కొద్దిగా పులుపు ఉంటాయి కానీ అవైతే కొద్దిగా స్వీటీగా, కొద్దిగా పులుపుగా బానే ఉంటది అదైతే. అదైతే మేము ఎక్కువ లైక్ చేస్తాము. కానీ ఇప్పుడే కదా మనకి స్టార్ట్ అయింది ఈ మ్యాంగో సీజన్ అనేదైతే. కాబట్టి ఈ చిన్న వాటితోనే నేను ట్రై చేస్తున్నాను. పులుపులుగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదే రోటి పచ్చడి చాలామంది కొబ్బరి వేసుకొనైతే చేసుకుంటారండి. మా సైడ్ అయితే మేము కొబ్బరి వేసుకోము. ఓన్లీ మామిడికాయలతోనే ఈ పచ్చడి అనేదైతే చేస్తాము. మెంతులు, మినపప్పు ఇవన్నీ వేసుకొని కూడా చేసుకుంటారు చాలామంది. మాకైతే అవన్నీ అలవాటు లేదండి. ఇదైతే చాలా బావుంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. అందుకని మేమెప్పుడు ఇదే చేసుకుంటూ ఉంటామనమాట. ఈ సీజన్ వచ్చినప్పుడైతే ఇంకా ఈ పచ్చడి ఎన్ని సార్లు చేస్తామో మనకు లెక్కే ఉండదనమాట. ఇది మనకు ఒక 2, 3 డేస్ వరకు ఇంకా కొద్దిగా ఎక్కువే మనకు నిలువైతే ఉంటుందండి. వాటర్ ఏం పడదు కాబట్టి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే మనము కట్ చేసుకున్నాము. చూసారు కదండీ! మనము పీసెస్‌నైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని మిక్సీ జార్‌లోకైతే తీసేసుకుందామండి. మనము మిక్సీకి వేసుకుంటున్నాం కాబట్టి కచ్చా పచ్చాగా గ్రైండ్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే మనకి మరీ మెత్తగా అయిపోతే అంత టేస్ట్ ఉండదనమాట. మనకు అక్కడక్కడ ఆ పీస్ అనేది తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఇదైతే ఒకసారి కోర్స్‌గా అయితే బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండీ! ఈ విధంగా అయితే మనము బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ అక్కడక్కడ మనకి ఆ ముక్కలు కనిపిస్తూ అయితే ఉంటే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులోకైతే ఒక 10, 15 వెల్లుల్లి అయితే వేసుకుంటున్నామండి. అలానే కాస్త సాల్ట్ మన టేస్ట్‌కి సరిపడా. కారం అండి. ఇది ఇంట్లోనే ఎండుమిర్చీలతో ఆడిచ్చిందనమాట. బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా బ్లెండ్ అయిన దాన్ని మనం ఇప్పుడైతే పోపు పెట్టుకుందామండి. ఈ విధంగానే బ్లెండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసుకుంటే మనకి అంత టేస్ట్ ఉండదనమాట. ఇదైతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనం మిక్సీలో చేసినా కూడా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకైతే నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు 1 ½ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నానండి.
ఆయిల్ ఫ్రై అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడైతే నేను పోపు దినుసులు అయితే వేస్తున్నాను. నేను మినపప్పు, శనగపప్పు అనేవైతే కొద్దిగా ఎక్కువే వేస్తానండి. వాటి వల్ల టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. కాబట్టి నేను పోపు దినుసుల్లో మినపప్పు, శనగపప్పు అనేది ఎక్కువ వేస్తాను. అలానే కరివేపాకు కూడా నేను ఎక్కువ వేస్తానండి. ఇవి ఫ్రై అవ్వాలి మనకి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అయితే ఒక 2 అయితే ఇలా తుంచేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు అండి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా దంచి పెట్టుకున్న అంటే మిక్సీ పెట్టుకున్న మన మామిడికాయ పచ్చడిని అయితే యాడ్ చేసుకుంటున్నాం. దీన్ని పోపు పెట్టుకోకుండా కూడా డైరెక్ట్గా కూడా తింటారండి చాలా వరకు అయితే. నాకెందుకో పోపు పెట్టుకుంటేనే నచ్చుతుంది అనమాట. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేద్దాం. కాసేపు అయితే ఆయిల్లో మరగనిద్దామండి. మీరు ఇక్కడే ఉప్పు కానీ కారం కానీ చెక్ చేసుకొని మీకు ఇంకా కావాలి అంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా సేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలండి బాగా. మనం వేసిన ఆయిల్ అయితే పైకి వస్తుందన్నమాట. అప్పటి వరకు అయితే ఫ్రై చేయాలి. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. మంచిగా ఫ్రై అయితే అవ్వనివ్వాలండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కమెంట్ చేయండి. వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కమెంట్ చేయండి. అలానే మీరు ఎప్పుడైనా ఈ విధంగా అయితే మామిడికాయ పచ్చడిని ట్రై చేశారా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మా సైడ్ అయితే ఈ సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఈ మామిడికాయలు అనేవి వచ్చినప్పుడల్లా ప్రతిసారి చేస్తారండి. చాలా వరకు ఎక్కువ శాతం అయితే చేసుకుంటారనమాట ఈ పచ్చడిని. ఈ సీజన్ ఉన్నంత వరకు కూడా మనకైతే ఈ పచ్చడి అనేది అయితే నడుస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇళ్లలో అయితే. చూస్తున్నారు కదా, మనకి బాగా మంచిగా ఉడికిపోయి ఆయిల్ అనేది అయితే పైకి వస్తూ ఉంది. ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది కదండి మనం ఇలా బాగా మరగపెట్టేసరికి. అందువల్ల ఇదైతే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. చూశారు కదండి, ఈ విధంగా అయితే మనకు వచ్చిందనమాట. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అయితే చేయండి, లేకపోతే అడుగు అంటుతుంది. ఇప్పుడు ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూశారు కదా, ఇంతేనండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే మనం ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.